పరిసయ్యుడు అంటే ఆ రోజుల్లో తమను తాము ప్రత్యేకించుకున్నవారు, వేరుగా ఉన్నవారు. అంటే అందరికంటే మా భక్తి గొప్పది, అందరికంటే మా నిష్ట గొప్పది, మా నియమాలు గొప్పవి, మీ భక్తి కంటే మా భక్తి గొప్పది అని తమ భక్తిని గురించి మరింతగా తమను తాము అన్ని విషయాల్లో నుంచి వేరు చేసుకుని బ్రతికేస్తున్నటువంటి పరిసయ్యుడు యేసు ప్రభువును ఆహ్వానించాడు. ఈ రోజుల్లో కూడా కొంతమంది ఉన్నారు, బయట ఎక్కడో కాదు, క్రైస్తవ సమాజంలోనే ఉన్నారు. మేమే పరలోకానికి వెళతాం, మీరందరూ పరలోకానికి పోరు, మా మందిరంలోకి వస్తేనే మీకు మోక్షం, మా చర్చిలో బాప్తిసం తీసుకుంటేనే మీకు పరలోకం, మా పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటేనే మీకు రక్షణ. ఇవన్నీ విచిత్రమైన బోధలు వచ్చేసాయి. కానీ పరిసయ్యులు ఆ రోజుల్లో ఉన్నారు. అందరికంటే ఒక శాస్త్రులు, సద్దుకయ్యులు, పరిసయ్యులు, రకరకాలైన తెగలు వీళ్ళు, ఒకరికి పొసగని తెగ. ఇవన్నీ యోధా మత శాఖలు. వారిలో ఈ సీమోను యేసు ప్రభువును తన ఇంటికి ఆహ్వానించాడు. తద్వారా అతని ఇంటికి ఎంత అద్భుతమైన కళ వచ్చింది అంటే, ఆ ఇల్లంతా కుష్టు వాసన నుంచి ఇప్పుడు ఎలా మారిందట, అత్తరు వాసనగా రూపాంతరం చెందింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, యేసు ప్రభువును మనము ఆహ్వానించినప్పుడు పరిస్థితులు మునుపటి వలె ఇక ఉండవు, పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఆ మార్తా మరియలు కూడా యేసు ప్రభువును తమ ఇంటికి ఆహ్వానించారు. అద్భుతం జరిగింది.